అందరికీ నమస్కారం. 1969 తెలంగాణ ఉద్యమం గురించి మనందరికీ తెలుసు. కాని ఆ ఉద్యమంలోని ఒక 10 రోజులు, కేవలం 10 రోజులు మొత్తం చరిత్ర గతినే మార్చేశాయి. ఈరోజు మనం ఆ నిప్పుల కుంపటిలాంటి 10 రోజుల గురించే మాట్లాడుకోబోతున్నాం. రాజకీయాలు, కోర్టు తీర్పులు, వీధుల్లో జరిగిన హింస అన్నీ కలిసి ఒక ఉద్యమాన్ని ఎలా తీవ్రస్థాయికి తీసుకెళ్లాయో చూద్దాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ఈ టైంలైన్ చూశారు కదా, మార్చ్ 25 నుండి ఏప్రిల్ 4 వరకు కేవలం 10 రోజులు. ఈ 10 రోజుల్లోనే ఉద్యమం ఒక్కసారిగా ఉవ్వెత్తన ఎగిసిపడింది. అసలు ఈ కొద్ది రోజుల్లో ఏం జరిగింది? రాజకీయంగా, చట్టపరంగా, సమాజంలో కూడా ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన కొన్ని సంఘటనలు ఉద్యమ స్వరూపాన్నే మార్చేశాయి. అవేంటో ఇప్పుడు వివరంగా చూద్దాం. చూడండి, ఏ ఉద్యమమైనా బలంగా ముందుకు సాగాలంటే దానికొక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ ఉండాలి కదా. అప్పటిదాకా అక్కడక్కడ నిరసనలు జరుగుతున్నాయి అంతే. వాటన్నిటినీ ఒకే గొడుగు కిందకి తీసుకురావాలి. అందుకే మార్చ్ 25న ఒక చాలా ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు. అప్పటిదాకా ఉన్న తెలంగాణ పీపుల్స్ కన్వెన్షన్ని ఒక పూర్తిస్థాయి రాజకీయ సంస్థగా తెలంగాణ ప్రజాసమితిగా మార్చారన్నమాట. ఇక్కడొక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. ఈ తెలంగాణ ప్రజాసమితి నాయకత్వం ఎవరి చేతుల్లో ఉందో చూడండి. ప్రెసిడెంట్ ఏమో ఒక లాయర్ మదన్ మోహన్ గారు. కమిటీలో కూడా లాయర్లు, టీచర్లు, జర్నలిస్టులు. అంటే ఇది కేవలం ఆవేశంతో చేస్తున్న ఉద్యమం కాదు. దీని వెనుకొక పక్కా ప్లానింగ్, ఒక స్ట్రాటజీ, మేధావుల బలముందని మనకు స్పష్టంగా అర్థమవుతోంది. సరే, ప్రజాసమితి ఏర్పడిన మరుసటి రోజే అంటే మార్చ్ 26న తెలంగాణ టీచర్లు, ఉద్యోగులు, నాన్ ముల్కీలను వెంటనే తొలగించాలంటూ నిరాహార దీక్ష మొదలుపెట్టారు. మరి ప్రభుత్వమేం చేసింది? వాళ్లతో మాట్లాడిందా? లేదు. అదే రోజు రాత్రికి రాత్రే పోలీసులొచ్చి ఆ దీక్షా శిబిరాలన్నింటినీ పీకిపడేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రభుత్వం ఈ నిరసనల్ని ఎంత కఠినంగా అణిచివేయాలనుకుంటుందో. ఇప్పుడు మనం ఉద్యమంలో ఒక అత్యంత కీలకమైన రోజు గురించి మాట్లాడుకోబోతున్నాం. మార్చ్ 28. ఈ ఒక్కరోజే 3 పెద్ద సంఘటనలు జరిగాయి. ఒకటి చట్టపరంగా, రెండోది సామాజికంగా, మూడోది రాజకీయంగా. ఈ 3 పరిణామాలు ఉద్యమాన్ని ఒక్కసారిగా కుదిపేశాయి. ఆ మంటల్లో పెట్రోల్ పోసినట్టయింది పరిస్థితి. ఆ రోజు తగిలిన మొదటి దెబ్బ సుప్రీంకోర్టు నుంచి. అసలు ఉద్యమానికొక ముఖ్య కారణమేంటి? ముల్కీ నిబంధనలు. అంటే తెలంగాణ ప్రాంతంలో స్థానికులకే ఉద్యోగాలు దక్కాలి అనేది. కాని సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే ఆ ముల్కీ రూల్స్ రాజ్యాంగ విరుద్ధమని తేల్చేసింది. 5 జడ్జీల బెంచిచ్చిన ఈ తీర్పుతో తెలంగాణ ప్రజల ఉద్యోగ భద్రతకు సంబంధించిన ఒక పెద్ద రక్షణ కవచం పోయినట్టయింది. ఇది నిజంగా ఒక గొడ్డలిపెట్టు. సహజంగానే ఈ తీర్పుతో విద్యార్థుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మన ఉద్యోగాలు మనకు దక్కవు, మన భవిష్యత్తేంటి అనే ఆవేశంతో ఉస్మానియా యూనివర్సిటీ స్టూడెంట్స్ దగ్గరలోనే జామాయ్ ఉస్మానియా రైల్వే స్టేషన్ మీద దాడి చేసి నిప్పుపెట్టారు. కాని దురదృష్టవశత్తు ఆ మంటల్లో 2 ఇంజనీరింగ్ విద్యార్థులు ప్రకాష్ కుమార్ జైన్, పి సర్వారెడ్డి చనిపోయారు. ఈ ఉద్యమంలో తొలి అమరులు వీళ్లే. చూడండి, ఒక కోర్టు తీర్పు వీధుల్లో ఎలా రక్తపాతానికి దారితీసిందో. ఇదే మార్చి 28న వరంగల్లో మరో దారుణమైన సంఘటన జరిగింది. అక్కడి రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్లో తెలంగాణ విద్యార్థులు పరీక్షలు వాయిదా వెయ్యమని అడిగారు. అంతే, కొంతమంది అధికారులు రెచ్చగొట్టడంతో ఆంధ్ర విద్యార్థులు వాళ్లమీద ఇనుపరాడ్లతో దాడి చేశారు. ఆలోచించండి, ఒకే కాలేజ్లో చదువుకునే విద్యార్థులే ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి వచ్చింది. ప్రాంతీయవాదం విద్యాసంస్థలో కూడా ఎంత విషం చిమ్మిందో చెప్పడానికి ఇదే పెద్ద ఉదాహరణ. అదే రోజు మార్చ్ 28న మరో పెద్ద రాజకీయ ప్రకంపన. తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా రాష్ట్ర మంత్రివర్గంలో ఉన్న కొండా లక్ష్మణ్ బాబూజీగారు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఇది మామూలు విషయం కాదు. తెలంగాణ ఉద్యమం కోసం రాజీనామా చేసిన మొదటి మంత్రి ఆయన. తన శాఖను పివి నరసింహారావు గారికి అప్పగించి బయటకొచ్చేశారు. ఈ ఒక్క చర్యతో ఉద్యమానికి ఎంత రాజకీయ బలమొచ్చిందంటే ప్రభుత్వం కూడా షాక్ అయ్యింది. అంటే ఇప్పుడు సమస్య కేవలం వీధుల్లోనే కాదు, ప్రభుత్వంలో కూడా మొదలయ్యిందని అందరికీ అర్థమైపోయింది. ఓవైపు కోర్టు తీర్పు, మరోవైపు విద్యార్థుల మరణాలు, ఇంకోవైపు మంత్రి రాజీనామా. ఇలా తెలంగాణలో పరిస్థితి చేయి దాటిపోతుండటంతో ఈ విషయం ఇప్పుడు ఢిల్లీ దాకా వెళ్ళింది. ఇది కేవలం రాష్ట్ర సమస్య కాదని జాతీయ స్థాయిలో చర్చించాల్సిన అంశంగా మారిపోయింది. ఏప్రిల్ 1న లోక్సభలో నిజామాబాద్ ఎంపీ నారాయణరెడ్డిగారు ఈ అంశాన్ని లేవనెత్తారు. అప్పటి స్పీకర్ నీలం సంజీవరెడ్డి, ఆయన గతంలో మన ముఖ్యమంత్రి కూడా. అవును, నేను సీఎంగా ఉన్నప్పుడు
పెద్ద మనుషుల ఒప్పందం హామీలు అమలు కాలేదు అని ఒప్పుకున్నారు. ఒక పార్లమెంటరీ కమిటీ వేసి విచారిద్దామని కూడా సూచించారు. కానీ కేంద్ర హోంమంత్రి చవాన్, మన సీఎం బ్రహ్మానందరెడ్డి ఇద్దరూ ఆ ప్రతిపాదనను వ్యతిరేకించారు. అంటే ఢిల్లీలో కూడా సమస్యకు పరిష్కారం దొరికేలా కనిపించలేదు. ఢిల్లీలో పరిస్థితి అలా ఉంటే ఇక్కడ హైదరాబాద్లో ఉద్యమం రెండుగా చీలిపోయింది. ఒకవైపు తెలంగాణ ప్రజాసమితి ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటాన్ని ఉధృతం చేసింది. మరోవైపు దానికి వ్యతిరేకంగా ఎంపీ జి వెంకటస్వామిగారు పౌరుల సమైక్యతా సంఘమని ఒకదాన్ని ఏర్పాటు చేశారు, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని. సో ఇప్పుడు పోరాటం రెండు వర్గాల మధ్య డైరెక్ట్ అయిపోయిందనమాట. ఇక కేంద్ర ప్రభుత్వానికి అర్థమైంది పరిస్థితి సీరియస్గా ఉందని. అందుకే అసలిక్కడ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఢిల్లీ నుంచి ఒక ఉన్నత స్థాయి అధికారుల బృందాన్ని పంపింది. హోం సెక్రటరీ ఎల్పి సింగ్ నేతృత్వంలో ఈ టీం ఏప్రిల్ 3న హైదరాబాద్లో ల్యాండ్ అయింది. సరే, కేంద్ర బృందం వచ్చింది, రాజకీయంగా వర్గాలు విడిపోయాయి, ఇన్ని జరుగుతున్నా ఉద్రిక్తతలు మాత్రం చల్లారలేదు. పైగా ఇవన్నీ కలిసి ఈ 10 రోజుల్లోనే అత్యంత విషాదకరమైన హింసాత్మక ఘటనకు దారితీశాయి. అదే ఏప్రిల్ 4. ఏప్రిల్ 4న సికింద్రాబాదులో కమ్యూనిస్ట్ పార్టీ విశాలాంధ్ర సభ పేరుతో ఒక మీటింగ్ పెట్టింది, సమైక్య రాష్ట్రం సపోర్ట్ చేస్తూ అన్నమాట. అదే సమయానికి ఆ మీటింగ్కు వ్యతిరేకంగా వేలాది మంది తెలంగాణ మద్దతుదారులు బయట నిరసన ప్రదర్శన చేపట్టారు. సో ఒకే చోట ఒకే సమయంలో రెండు వ్యతిరేక వర్గాలు ముఖాముఖిగా నిలబడ్డాయి. సరిగ్గా అప్పుడే మీటింగ్ లోపల సభాధ్యక్షుడు సత్యనారాయణరెడ్డిగారు తన ప్రసంగంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని విమర్శించారు. ఆ మాటలు మైక్లో బయటకు వినిపించగానే బయట ఉన్న నిరసనకారుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వాళ్లు ముందుకు దూసుకొచ్చారు. ఆ తోపులాట గందరగోళంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 3 నిరసనకారులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. 3 ఇది కేవలం ఒక నంబర్ కాదు, ఒక డిమాండ్ కోసం వీధుల్లో చిందిన రక్తం. ఈ ఘటనతో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 30 మందికి పైగా గాయపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఒక విచారణకు ఆదేశించింది. అప్పటికే రాజీనామా చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీగారు ఆ ప్రదేశానికి వచ్చి నిరసనగా 4 రోజులపాటు నిరాహారదీక్ష చేశారు. ఈ కాల్పులు నిరసనకారుల పట్టుదలను ఇంకా పెంచాయి. వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నట్టుగా తయారయ్యింది. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ 10 రోజుల్లోని కీలక సంఘటనలన్నిటినీ ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం. ఈ టేబుల్ చూస్తే మనకు ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది. మార్చ్ 25న ప్రజాసమితి ఏర్పాటుతో ఉద్యమానికి ఒక రూపం వచ్చింది. 28న సుప్రీంకోర్టు తీర్పుతో ఎదురుదెబ్బ తగిలింది. అదే రోజు మంత్రి రాజీనామాతో రాజకీయ బలం పెరిగింది. ఏప్రిల్ 1న ఢిల్లీలో చర్చ జరిగినా ఫలితం లేదు. ఏప్రిల్ 4న సికింద్రాబాద్ కాల్పులతో ఉద్యమం హింసాత్మకంగా మారింది. చూసారుగా, ప్రతిరోజు ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తూనే ఉంది. అసలు ఈ 10 రోజుల్నుంచి మనం ఏం నేర్చుకోవాలి? ఒక కోర్టు తీర్పు, ఒక రాజకీయ నిర్ణయం, వీధుల్లో ప్రజల ఆవేశం, ఇవన్నీ కలిస్తే ఒక ప్రాంతీయ ఉద్యమం ఎంత వేగంగా పెను సంక్షోభంగా మారుతుందో మనం చూసాం. ఇప్పుడు అసలైన ప్రశ్నేంటంటే, సికింద్రాబాద్ వీధుల్లో రక్తం చిందిన తర్వాత ఇక రాజకీయంగా రాజీ పడటానికి ఏమైనా అవకాశం మిగిలిందా? లేక తెలంగాణ ఉద్యమం వెనక్కి తిరిగి చూడలేని ఒక పాయింట్కి చేరుకుందా? ఈ విశ్లేషణలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు.